కానీ గత ప్రభుత్వం ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష తమరి ద్వారా తెలంగాణ ప్రజలకు 2022 బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 2023 బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే సమావేశాలను నిర్వహించాలని ఆలోచన చేస్తే ఆ రోజు కోర్టు కొంత కఠినంగా సూచన చేయడంతో విధిలేని పరిస్థితిలో గవర్నర్ గారి ప్రసంగాన్ని ఈ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది దురదృష్టకరం అధ్యక్ష. ప్రజాస్వామ్యము ఈ ప్రభుత్వాలు ఏ ఒక్క వ్యక్తుల యొక్క సొంత ఆస్తి కాదు అధ్యక్ష. ఇది మన పెద్దలు మన పూర్వీకులు మనకు వారసత్వ సంపదగా ఇచ్చి ఈ సాంప్రదాయాలను ఇంకా బలపరిచి బలోపేతం చేసి ప్రజాస్వామ్యం వేళ్ళూనుకునే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఎంతో విశ్వాసంతో ప్రజలు మనకి అవకాశం ఇచ్చారు. కానీ ఒక మహిళ, ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన మహిళ ఈ రాష్ట్ర గవర్నర్గా ఉంటే ఆ మహిళను ఎన్నోసార్లు గవర్నర్ హోదాను వ్యక్తిగా మహిళను అగౌరవపరిచి కించపరిచే విధంగా మాటలు, సూటిపోటి మాటలతో ఆనాటి గవర్నర్ గారిని గత ప్రభుత్వం అవహేళన చేసింది. కానీ మా ప్రభుత్వం వ్యక్తిగతంగా ఈ వ్యవస్థల యొక్క విలువలని తగ్గించడానికి మేము ప్రయత్నం చేయదలుచుకోలేదు అధ్యక్ష. అందుకే మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాజ్యాంగబద్ధ సంస్థలైన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే గవర్నర్, అదేవిధంగా న్యాయ వ్యవస్థలు కావచ్చు, ఎన్నికల వ్యవస్థలు కావచ్చు, వీటన్నిటితో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకొని ఆ వ్యవస్థల్ని సంస్థల్ని గౌరవించుకుంటూనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే నిన్న మన గవర్నర్ గారి ప్రసంగం ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఈ దేశ ప్రజలకు గుర్తు చేయడంలో భాగంగానే వారు ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష.